బ్రేకింగ్ న్యూస్ పోసాని కృష్ణమురళిని కోర్టులో రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓబులవారిపల్లె పిఎస్లో 9 గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం కోర్టుకు తరలించారు. రిమాండ్కు అప్పగించాలని కోరినట్లుగా సమాచారం. రెటికా పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఓబులవారిపల్లె పిఎస్లో సుమారు 9 గంటల పాటు విచారించారు. అనంతరం కోర్టుకు తరలించారు. రిమాండ్కు అప్పగించాలని కోరినట్లుగా సమాచారం అందుతోంది. నిన్న రాత్రి రాయదుర్గంలోని నివాసంలో పోసానిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు 9 గంటలకు పైగా అధికారులు విచారించారు. అయితే విచారణకు పోసాని సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, పోసాని కృష్ణమురళిని రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. విచారణ ఏ విధంగా జరుగుతోంది, డీటెయిల్స్ ఏంటి? రేఖ, కొంతసేపటి క్రితమే అంటే 9:30 సమయంలో ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి పోసాని కృష్ణమురళిని జూనియర్ సివిల్ జడ్జి రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన్ను ఏదైతే జడ్జి ఎదుట హాజరుపరిచారో మరికొద్దిసేపట్లో ఆయనకు రిమాండ్ విధిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అన్న విషయం తేలే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైతే ఆయన మీద పెట్టిన సెక్షన్లో 111 సెక్షన్కు నాన్ బెయిలబుల్ సెక్షన్ వాడుతూ ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదంటూ కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి జరిగిన సంఘటనలు తీసుకుంటే ఉదయం 12 గంటల సమయానికి ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన ఆయన్ను ఏదైతే సాక్షాత్తు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమక్షంలోనే విచారణ కొనసాగింది. ముఖ్యంగా మణి అనే జనసేన నాయకుడు ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు మేరకు ఆయన మీద కేసు నమోదైంది. పవన్ కళ్యాణ్ను ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించాడంటూ మీడియా సమావేశంలో దూషించాడనే విషయం మీదనే కేసు నమోదు చేశారు. ఇందులో 3 సెక్షన్ల మీద కేసు నమోదైన పరిస్థితి. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగాను వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని అతని కుటుంబాన్ని దిగజార్చే విధంగా మాట్లాడాడనే విషయంలో కేసు నమోదు చేశారు. దీంతోపాటు ఏదైతే నారా లోకేష్ మీద అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద ఈయన చేసిన విమర్శలను కానీ మాట్లాడిన మాటలను కూడా రికార్డెడ్గా కేసు పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నెల 24వ తేదీన మణి అనే వ్యక్తి అతని మీద కేసు పెట్టారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి ఏదైతే రైల్వే కోడూరు పిఎస్లో కూడా మరో కేసు ఇతని మీద నమోదైంది. ప్రస్తుతానికి మాత్రం ఓబులవారిపల్లి కేసుకు సంబంధించి విచారణ ఏదైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారో ఆయన అసలు బెయిల్ ఇస్తాడా లేకపోతే అదేవిధంగా ఏదైతే రిమాండ్కి పంపిస్తాడా అన్న విషయం మీదనే తేలాల్సింది. మరికొంతసేపట్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అటు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్తో పాటు ఇటు రైల్వే కోడూరు కోర్టు వద్దకు కూడా వచ్చారు. ఏదైతే మాజీ అడిషనల్ పీపీగా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు అదేవిధంగా సీనియర్ న్యాయవాదులు ఇక్కడికి చేరుకొని కేసును ఏదైతే పోసాని కృష్ణమురళి తరపున వాదిస్తున్నారో అదేవిధంగా పోలీసులు కూడా ఏదైతే ప్రభుత్వం తరపున ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్తో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ విభాగం కూడా ఉదయం తిరుపతి నుంచి ఇక్కడికి చేరుకొని వారు ఏదైతే ఇక్కడున్న పీపీకి సలహాలు ఇస్తున్నారో మరోవైపు మొత్తం మీద అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రిమాండ్కి విధిస్తారంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 111 సెక్షన్ ప్రకారము బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి వైకాపా దీన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అటు ఏదైతే హైదరాబాద్ నుంచి పొన్నవోలు ఇక్కడికి పంపించింది. మరోవైపు ఇటు జడ్జి ఇదైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు కూడా సీరియస్గానే రిమాండ్ రిపోర్టు కానీ విచారణ కానీ సుదీర్ఘంగా సుమారు 9 గంటల పాటు సాగిందంటే వారు కూడా ఏమాత్రం లొసుగులు లేకుండా కేసు రిమాండ్ రిపోర్టును తయారు చేసినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా
పోలీస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏదైతే పోలీస్ పీపీ కూడా ఇక్కడికి చేరుకొని ఆమె ఉదయం నుంచి ఏదైతే విచారణ సమయంలో కూడా ఆమె అక్కడ ఉంది. ఉదయం నుంచి అటు ఎస్పీతో పాటు వీరందరూ న్యాయ నిపుణుల సమక్షంలోనే ఆయన విచారణ కొనసాగినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా విచారణ సందర్భంగా ఏదైతే పోసాని కృష్ణమురళి చాలా ప్రశ్నలకు నాకు తెలియదు, గుర్తులేదు, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉన్నాడని కూడా చెప్తున్నారు. సుమారు ఈ విషయం మీద పోలీసులు కూడా చాలా ఓపిక్గా 12 గంటల నుంచి అదేవిధంగా సాయంత్రం 9 గంటల వరకు విచారణ కొనసాగించారంటే మనకు అర్థమవుతుంది. అయితే విచారణ సందర్భంగా అయితే విచారణకు సంబంధించిన విషయాలే ఇప్పుడు 9 గంటల పాటు విచారించారు పోలీసులు. దీనికి సంబంధించి అంటే 9 గంటల పాటు విచారించినప్పటికీ కూడా ఏది కూడా తనకు తెలియనట్లుగానే ఆన్సర్ చెప్తున్నారు. ఏ విధమైన సహకారం కూడా అందించట్లేదు, సహకరించట్లేదు విచారణకు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కోర్టుకి తరలించే సందర్భంలో కూడా పోసానిని మనం చూసినట్లయితే ఆ పోలీసు వాహనంలో చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. అంటే ఏది అడిగినా ఏది చెప్పకూడదు అని క్లియర్ కట్గా ఆయన డిసైడ్ అయి ఉన్నారా? ఒకవేళ ఇప్పుడు కోర్టులో కూడా జడ్జి ముందు కూడా ఆయన వాదన ఏమైనా వినిపించే అవకాశాలు ఉన్నాయా అసలు? రేఖ ఏదైతే పోసాని కృష్ణమురళి తరఫున వాదనలు వినిపించడానికి సీనియర్ న్యాయవాదులైన ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు స్థానికంగా నాగిరెడ్డి వైసీపీకి సంబంధించిన సీనియర్ న్యాయవాది కూడా కోర్టుకు హాజరయ్యారు. వీరితో పాటు స్థానిక న్యాయవాదులు కూడా ఉన్నారు. అయితే ఏదైతే విచారణ సందర్భంలో ఏదైతే రికార్డెడ్గా గతంలో ఈయన మాట్లాడిన వీడియోలను కూడా పోలీసులు చూపించినట్టు తెలుస్తుంది. గతంలో మీడియా సమావేశాలతో పాటు ఇతర ఏదైతే హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లు, మీడియాకు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా ఈయన మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా పోలీసులు చూపించే విచారణ సందర్భంగా ఇవన్నీ మీరు మాట్లాడినవి కాదా అన్న విషయాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ విషయాల గురించి అతను కొంత మౌనంని ఎక్కువగా ఆశ్రయించినట్లు సమాచారం. కానీ పోలీసులు సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారించారు ఎందుకు అన్న విషయం మీదనే ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. అయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే బెయిల్ వచ్చే అవకాశం ఉంటే ఇటు అనంతపురం కానీ ఇటు తిరుపతి ఏదైతే రైల్వే కోడూరులో మరో కేసు ఇక్కడే నమోదైంది. అదేవిధంగా తిరుపతి జిల్లాకు సంబంధించి ఇటు యాదమరితో పాటు పుత్తూరు ఈ 2 పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. అదేవిధంగా అనంతపురంలో కూడా కేసు నమోదైన పరిస్థితి. వీరెవరైనా మరోసారి ఇక్కడికి వచ్చే అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఒకవేళ బెయిల్ రాకుండా రిమాండ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇతర పోలీస్ స్టేషన్లకు సంబంధించిన పోలీస్ అధికారులు పీటీ వారెంట్ మీద ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి కొంతసేపట్లో ఏదైతే పోసాని కృష్ణమురళి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్లో ఉంటాడా అన్న సస్పెన్స్ మాత్రం ప్రస్తుతానికి కొనసాగుతుంది. రేఖ దామోదర్, అయితే టీడీపీ ఆఫీసు ధ్వంసం కేసులో కూడా ఎవరైతే నిందితులుగా చేర్చబడ్డారో వారందరికీ కూడా ముందస్తు బెయిల్ని తీసుకొచ్చారు ఏఏజీ పొన్నవోలు. ఇప్పుడు దానికి సంబంధించి పోసాని కృష్ణమురళికి కూడా బెయిల్ తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. అంత నిష్ణాతులైన న్యాయవాది ఏఏజీ పొన్నవోలు. సో దీనికి సంబంధించి ఆయన బెయిల్ తీసుకొస్తారా? వైసీపీ తరఫు నుంచి ఎటువంటి స్పందన ఏమైనా వస్తుందా? రేఖ ఏదైతే ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా ఆయన మాట్లాడిన మాటలు, దుర్భాషలాడిన వ్యాఖ్యలు పూర్తిగా రికార్డు స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ విషయంలో కొంత ఆయన ఆరోగ్య పరిస్థితిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని బెయిల్ అడిగే అవకాశం ఉందంటూ తెలుస్తుంది. కానీ ఆ మాట్లాడిన మాటలకు సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డెడ్గా వ్యాఖ్యలు ఉండడంతో ఇవి కొంత అతనికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. నందిగం సురేష్ కానీ అదేవిధంగా ఇంకో నాయకుడు ఏదైతే బహిరంగంగా ఈ విధంగా మాట్లాడిన వ్యక్తుల యొక్క బెయిల్ ఇంతకాలం పెండింగ్లో పడిందో మనకు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ కూడా ఇదే విధంగా వాయిదా పడే ఏదైతే బెయిల్ ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చా లేకపోతే రిమాండ్కి పంపిస్తారా అన్న విషయాన్ని తేలాల్సింది. ముఖ్యంగా అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ అడిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా మిగతా 26 చోట్ల అతని మీద కేసులో నమోదైన పరిస్థితుల్లో అక్కడ నుంచి వచ్చిన పోలీసులు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇది మాత్రం మొదట్లో ఒక కేసు స్టార్ట్ అయింది. ఇక రెగ్యులర్గా ఆయన మీద మరిన్ని కేసులు నమోదైన అన్ని కేసుల్లోనూ ఆయన పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పక తప్పదు. రేఖ. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.